బాగా వచ్చిందండి. ముక్క మాత్రం చాలా ఉడికింది. మనం పచ్చి మసాలా నేను ఎలా చెప్పానో మసాలా అలా కలుపుకుంటే ముక్కకు చాలా పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దాంట్లో నేను కూడా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ గొట్టు నుంచి ఈ గొట్టు వరకు ఈ పొలం అంతా మాదే. కౌలుకి చేస్తున్నాం మేము, మా బాబాయ్ నేను కలిపి. దాంతోపాటు సరదాగా అప్పుడప్పుడు మా ఫామ్ హౌస్లో అన్నీ చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం చేసే రెసిపీకి మెయిన్ ఉపయోగించేది నేను ఈ రేక స్టవ్. ఈరోజు మన ఫామ్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్, దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏ మెటీరియల్ ఎంత వాడాలి అనేది క్లియర్గా వివరిస్తాను. మన బ్యాచిలర్స్కి ఎక్సలెంట్ బిర్యానీ. సో ఇప్పుడు మనం ఒలుచుకున్న ఉల్లిపాయలని ఎప్పుడు బిర్యానీలో చేసేటప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు బిర్యానీలో చేసినప్పుడు ఉల్లిపాయ ఇలా కోయకూడదు, ఓకేనా? ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకోవడం ఎందుకంటే మనం ముందు ఈ ఆనియన్స్ని కోసిన తర్వాత బిర్యానీ రెసిపీలో వాడడానికి ఏపుతాం. సో బిర్యానీలో రెసిపీలో వాడడానికి ఏపుతాం. సో దాని గురించి సన్నగా పొదునుగా ఇలా కోసుకుంటే చీలికల కింద మనకు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం. ముందుగా మనం బిర్యానీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రైస్ని కడిగేసుకొని ఒక గంటన్నర నానబెట్టుకోవాలి. అది మర్చిపోద్దు. కడిగేసుకున్నాం కదా, కడిగేసిన తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ వేసేసుకుని దీన్ని చెప్పాను కదా గంటన్నర పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించాను. సో మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని చూసారా, ఈ స్టవ్ వల్ల బెనిఫిట్. సో మనకి ప్లేస్ కరెక్ట్గా ఉంటుంది. సో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, మరీ హీట్ ఎక్కకూడదు. హీట్ ఎక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి వేసి వేపేసుకోవాలి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఇది పొడి చేయమన్నాను కదా అని మొత్తం పేస్ట్లా చేసేకిండి. చూసారండి మనం చేస్తున్న పొడి. సో ఈ పొడి చేస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట నాకు. చూసారు కదా, మొత్తం పేస్ట్ కింద కాకుండా ఇలా పొడిలాడుతూ మనం మసాలా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మన బిర్యానీకి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా చేసింది ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు మన కడుక్కున్న చికెన్ ఉంది కదండి, అందులో మనం మసాలా దంచుకున్నాం, గుర్తుంది కదా చికెన్లోకి కంపల్సరీ అని. సో ఆ మసాలా వేసేసుకొని ముక్కకు పెట్టేలాగా బాగా కలిపి, ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ మసాలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు ఎందుకు వేస్తారంటే నీ స్మెల్ రాకుండా, ప్లస్ ఇది యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది. సో అందుకు పసుపు ఇలా జల్లేసుకొని తర్వాత ఇందులో కారం, చికెన్ ముక్కకి సరిపోయినంత
కారం, నెక్స్ట్ ఉప్పు, వేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకొని ముక్కకి బాగా పట్టేలా కలిపి, మళ్ళీ చెప్తున్నానండి, ముక్కకి బాగా పట్టాలండి. మనం వేసినవన్నీ ముక్కకి బాగా పట్టాలి. చికెన్ కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేయండి. ఇలా పుదీనా కొత్తిమీర కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని, నిమ్మకాయ అంటే మొత్తం కాదండి, ఒక చెక్క, కేజీకి ఒక చెక్క సరిపోద్ది మనకు. దాన్ని కూడా ముక్కకు పెట్టేటట్టు బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇందులో పెరుగు అప్పుడే మిక్స్ చేయకూడదండి. మన ఇంట్లో చేసే తప్పు ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు చికెన్ వేసినప్పుడు చికెన్లో పెరిగేసి పక్కన పెట్టేస్తారు. సో అది ఎప్పుడు చేయకూడదండి. ముందు మసాలాకి పట్టాలి కదా ముక్కగా, అందుకు దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకోండి. మనం 3 అవర్స్ రైస్ నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని మనం బాయిల్ చేసుకోవడానికి ఇందులో వేసుకుంటున్నాం. ఒక 5 పలవాకు, జాజి మొక్కలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన పువ్వు, ఇవన్నీ రైస్లో వేసుకొని ఒకసారి జస్ట్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రైస్ ఉడికించుకోవాలి. మసాలా కలుపుకున్నాం కదా చికెన్లో, అందులో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ చూసారా, ఇలా ఇలా కరకరలాడాలన్నమాట. ఆనియన్స్ ఇలా కరకరలాడితేనే ఆ బిర్యానీ టేస్ట్. వేసేసుకొని ఇప్పుడు ఇందులో పెరిగేసుకొని కేజీకి 200 గ్రాములు సరిపోద్దండి, అంతకుమించి ఎక్కువ వేయకూడదు మనం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ప్రతి ముక్కకి పట్టేలాగా ఓకే. సో కలిపేసుకుని లైట్గా ఆయిల్ పోసుకుని రైస్ ఉడుకుతుంది కదా, ఈ రైస్ ఉడికేలోపు మనం ఆయిల్ కింద వేసుకుని వేసేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్ ఎంతవరకు ఉడుకుందో చూసి, మనకి దమ్ బిర్యానీలు చేయడానికి 70% రైస్ ఉడకాలి. అది ఉడికిందో లేదో వెళ్ళి చూసుకోవాలి. ఈ రైస్లో ఇవన్నీ వేసుకున్నాం కదండి, వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎందుకు వేస్తారు, రైస్ విడిపోకుండా పలుకులుగా రావడానికి కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుంటాం. ఆయిల్ మిక్స్ చేసుకుని అలాగే
మనం టేస్ట్కి సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఆల్రెడీ చికెన్లో మనం కలిపాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి జస్ట్ అలాగా, మళ్ళీ ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ ఎడిపోద్దండి, ఇడకుండా కొంచెం అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం రైస్ ఉడికిస్తున్నాం కదా, 70% రైస్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, ఓకే అండి అయింది. ఈ రైస్ మనం చికెన్ దాంట్లో వేసే ముందు ఇందులో హాట్ వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ తీసుకొని చికెన్లో వేసుకుందామండి. ఓకే, 70% రైస్ అయిన తర్వాత మనం రైస్ని తీసేసుకుంటున్నాం. రైస్ ఉడికిందా లేదా, ఓకే అండి 70% రైస్ బాగా అయింది. సో మిగతా 30% మనం బిర్యానీలో వేసుకున్నప్పుడు సెట్ అవుతుంది. ఆ బిర్యానీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే మ్యాక్సిమం మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఈ రైస్ మనం జాగ్రత్తగా లేయర్స్ కింద కొంచెం సెకండ్ లేయర్ పెట్టుకున్నాం కదా, ఈ లేయర్లో మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దీని మీదే మనం థర్డ్ లేయర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మూడో లేయర్ కింద మనం వేపుకున్న ఆనియన్స్, మ్యాక్సిమం మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. సో మనం మంట ఆర్పేసుకుని ఒకసారి రైస్ అంతా 10 నిమిషాలు అయిపోయిందండి, తీసుకుందాం. ఓకే అండి, రైస్ బాగా ఉడికిందండి, చూసారు కదా. రైస్ ఇలా ఉడకాలండి, ఇలా ఉడికితే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు దీన్ని తీసుకుని మనం వడ్డించుకుందాం. మనం చేసిన బిర్యానీ రెడీ అయిందండి. ఉడికిందా లేదా చూడడానికి మనం ఇప్పుడు ఆకు మీద వేసుకుంటున్నాం. చూసారు కదండి ముక్క. మనం బిర్యానీ రెడీ అయిపోయిందండి, చూసారు కదండి ముక్క ఎంత బాగా ఉడికిందో. ఇలా అంటే మనకి ఇలా పీస్ కింద ఇడిపోవాలన్నమాట. సో లైట్గా మాడుతున్నప్పుడు మీకు తెలుస్తుందండి, స్మెల్ వస్తుంది. సో వస్తున్నప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందని అనుకుంటాం, తీసేసుకొని సర్వ్ చేసుకుంటాం. బాగా వచ్చిందండి, ముక్క మాత్రం చాలా ఉడికింది. మనం పట్టిన మసాలా నేను ఎలా చెప్పానో మసాలా అలా కలుపుకుంటే ముక్కకు చాలా పడుతుంది. చాలా బాగుంది, చాలా అందంగా వచ్చింది, చాలా స్పైసీగా వచ్చింది. మన ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లతో సహా తినేలా ఉంది బిర్యానీ, చాలా నీట్గా. చాలా వేడిగా ఉందండి, వేళ్ళు కూడా కాలిపోతున్నాయి. చాలా బాగుందండి. ఒక్కసారి నేను చెప్పిన రెసిపీ అలా చేసుకుని